Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తన తీర్పుపై తానే సుప్రీంకోర్టు యూటర్న్. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఏ విషయంలోనైనా దాని తీర్పే ఫైనల్. అలాంటి సుప్రీంకోర్టు గతంలో తాను ఇచ్చిన తీర్పునే తాజాగా రివర్స్ చేసింది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే యూటర్న్ తీసుకుందన్నమాట. చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లులు ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవు అని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. బిల్లుల విషయంలో గవర్నర్లకు 3 ఆప్షన్లు మాత్రమే ఉంటాయని అన్నది. 1 బిల్లు ఆమోదించడం, 2 రాష్ట్రపతికి పంపడం, 3 బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపడమే ఉంటాయని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ 3 అధికారాలు కాకుండా 4వ అధికారం గవర్నర్లకు ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి కోర్టులు గడువు విధించడాన్ని ప్రశ్నిస్తూ ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టును ఆశ్రయించిన విషయం గుర్తుండే ఉంటుంది. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లులకు ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవు అని స్పష్టంగా తీర్పు చెప్పింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉంటుందని ధర్మాసనం వివరించింది. అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని తెలిపింది. అంటే బిల్లు ఆమోదించకుండా తిరిగి అసెంబ్లీకి పంపితే అందుకు కారణం చెప్పాలి. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని, బిల్లులను సుదీర్ఘకాలం పెండింగులో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. పునఃపరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను పలు రాష్ట్రాల గవర్నర్లు పెండింగులో పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ బిల్లులు పెండింగులో పెట్టడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్పై ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్లుల ఆమోదానికి 3 నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని, లేకుంటే ఆమోదించినట్లే భావించాలని పేర్కొంది. గవర్నర్ విషయంలోనే కాదు, రాష్ట్రపతి విషయంలోనే ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్లుల కాలయాపన విషయంలో తీవ్ర జాప్యం జరగడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్లకే కాదు, సాక్షాత్తు రాష్ట్రపతికి సైతం గడువు ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. శాసనసభలో 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి కూడా తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా భాగమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అయితే రాజ్యాంగ బాధ్యతల్లో ఉండే రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. కానీ తాము అప్పీళ్లను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించి వివరణ సలహాలు కోరారు. బిల్లులకు ఆమోదం అంశంలో రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని, న్యాయ వ్యవస్థ గడువులు నిర్దేశించవచ్చా అని స్పష్టత కోరారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టును వివరణ అడిగిన అంశాలకు సంబంధించి జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన 5 సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదన వినిపించాయి. రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించడం సరికాదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు వివరించారు. ఇక కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి అధికారాల్లో జోక్యం చేసుకోవడం వివిధ వ్యవస్థల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల విభజనను ఉల్లంఘించడమేనని వాదించారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కేంద్ర వాదనను సమర్థించాయి. మరోవైపు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ,
కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు గవర్నర్లకు గడువు పెట్టడం సరైనదేనంటూ సుప్రీం తీర్పును సమర్థించాయి. వాదనలన్నీ విన్న 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ 11న తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. గురువారం తుది తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదివారం పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంపై గడువు నిర్దేశిస్తూ ఈ ఏడాది మేలో తీర్పు ఇచ్చిన 2 సభ్యుల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఒకరు. అయితే రాష్ట్రపతి రిఫరెన్స్ తర్వాత ఈ వ్యవహారంలో తెరపైకి వచ్చిన భిన్న వాదనలను పరిగణనలోకి తీసుకున్న గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవు అని తీర్పు వెలువరించడం గమనార్హం. అంటే గతంలో ఇచ్చిన పూర్తి భిన్నమైన తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చింది.